శ్రీపాదరాజం శరణం ప్రపంచే. అధ్యాయం 8. ఈ అధ్యాయం పారాయణం వలన సంతాన ప్రాప్తి, లక్ష్మీ కటాక్షము కలుగును. ఆ మరునాడు తిరుమలదాసు అనుష్ఠానము పూర్తి చేసుకొని తదుపరి ఇట్లు చెప్పనారంభించను. నాయనా శంకరభట్టు, ఆత్మసాక్షాత్కారమగునప్పుడు 16 కళలు తమ తమ భూతములలోనికి చేరిపోవను. ఆయా దేవతాశక్తులు మూలభూతమైన తమ చైతన్యంలోనికి ప్రవేశించను. ఆత్మజ్ఞానము కర్మలన్నీను బ్రహ్మస్వరూపములు ఐక్యమగును. అటువంటి బ్రహ్మజ్ఞానము కొరకు పరితపించువాడు ఎవరైనను బ్రాహ్మణుడే అగును. ప్రాణము, విశ్వాసము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇంద్రియములు, మనసు, అన్నము, జలము, ఆలోచన, మంత్రములు, కర్మలు, లోకములో నానా విధమైన నామములు అను వాటిని 16 కళలని అందురు. శ్రీపాద శ్రీ వల్లభులు షోడశ కళా పరిపూర్ణ పరబ్రహ్మ అవుతారు. విధాత ముందుగా ప్రాణమును సృష్టించును. ప్రాణము అన్నది విశ్వములోని సమస్త ప్రాణము. సూక్ష్మాత్మ హిరణ్యగర్భ నామములతో ఇది పిలువబడుచున్నది. సృష్టికర్తకు కూడా హిరణ్యగర్భయను నామమున్నది. మానవుని యొక్క భౌతిక మానసిక జ్ఞాన సంబంధములైన మూర్తత్వములోని సృష్టి ప్రేరణకు ప్రాణమని పేరు. ప్రాణమయ కోశమైన జీవధాతు శరీరమునకే శక్తి శరీరమని పేరు. ప్రాణమయ చైతన్యమును సరిచేయుట ద్వారా భౌతిక సంబంధమైన బాధలను పరిహరించవచ్చును. మానవులు రోగగ్రస్తులగుటకు ముందు ప్రాణమయ శరీరము రోగగ్రస్తమగును. ఆ తదుపరి మాత్రమే స్థూలదేహము రోగగ్రస్తమగును. సృష్టి ప్రేరణలో విశ్వాసము ఏర్పడిన తర్వాత పంచభూతములు ఏర్పడినవి. ఈ పంచభూతముల గుణములను పరికించుటకు పంచేంద్రియములు ఏర్పడినవి. వీటిని సంధానపరిచి ఏకకాలంలో పనులు జరిగినట్లు చేయుటకు మనసు ఏర్పడినవి. మానవులు తమ ఆహార విషయంలో తగు జాగ్రత్తలు పాటించవలెను. ఆహారం యొక్క సూక్ష్మాతి సూక్ష్మాంశముల వలన మనసు ఏర్పడుచున్నది. మనసు ఆహారముచే బలోపేతమైన ఎడల ఆలోచనలు కలుగును. ఈ ఆలోచన స్రవంతిని క్రమబద్ధము చేసి నియంత్రణలో ఉంచిన ఎడల ఆలోచన ప్రతిబింబ రూపమైన అటువంటి దానిని మంత్రమని పిలుచుతున్నారు. యజ్ఞ యాగాది క్రతువులను యథావిధిగా ఆచరించుచు ఆయా కర్మకలాపములలో పద్ధతి ప్రకారము మంత్రములను జపించిన ఎడల అది కర్మ అని పిలువబడను. కర్మలను బట్టి ప్రపంచ నిర్మాణము జరిగినది. నామరూపము లేకుండా ప్రపంచం ఉండజాలదు. ఈ విధముగా దుఃఖభూయిష్టమైన బంధములతో కూడిన సంఖ్యల 16 రంగులతో ఏర్పడినది. మనలోని ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క దేవత చేత ప్రభావితం అవుతుంది. సమాధి స్థితిలో ఉన్న యోగికి ఆత్మసాక్షాత్కారం అయినప్పుడు 16 కళలు తమ తమ భూతములలో లీనమవుతాయి. యోగి యొక్క భౌతిక శరీరం అందలి ఇంద్రియములలోని శక్తులు విశ్వాంతరాళములోని భూతములలో లీనమవుతాయి. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు కలిగిన మానవులు కర్మలను ఆచరించకుండా ఉండలేరు. మనిషిలోని అహం యొక్క ప్రేరణ వలననే కర్మలు ఆచరించబడతాయి. అహం అనున్నది మనస్సు, బుద్ధి అను వాటి యొక్క నియమ నిబంధనల చేత నిబద్ధతమైన చైతన్య జ్యోతి. ఆత్మ సాక్షాత్కారము పొందిన యోగికి పూర్వజన్మలలోని కర్మఫలములు ఏమీ మిగలవు. అహం యొక్క ఏర్పాటు ధోరణి పూర్తిగా నశించనదే ఆత్మసాక్షాత్కారము జరగదు. అందువలన యోగికి ఆత్మసాక్షాత్కారం అయినప్పుడు శృతి కర్మలు, వాటి ప్రతిఫలములు, అహం యొక్క కేంద్రము, దాని యొక్క మాయాజాలములన్నీ శాశ్వతుడైన పరమాత్మలో లీనమవుతాయి. యోగి పరమాత్మలో లీనమై వ్యక్తిత్వ రహితుడవుతున్నాడు. పరమాత్మ వ్యక్తిత్వ సహితుడై శక్తి స్వరూపుడై ఉన్నాడు. కర్మలు, వాటి ఫలములు నశించి యోగి సిద్ధావస్థను చెందుతున్నాడు. అతని స్థూలదేహము కర్మఫలము అనుభవించుచున్నను. యోగికి స్థూలదేహ స్పృహలైనప్పుడు ముక్తావస్థలోనే ఉండును. పరమాత్మ సిద్ధావస్థలోనున్న యోగి ద్వారా కూడా తన దివ్యలీలను ప్రకటించవచ్చును. యోగికి ఈ శక్తి సామర్థ్యములు తనకే ఉన్నవని భ్రమించిన పరమాత్మ వాటిని హరించి గర్వభంగము చేయను. యోగిని పరమాత్మ తన చేతిలోని పనిముట్టుగా వాడుకొనుటకు యోగి యొక్క అహంకారము పరమాత్మలో లయమైపోవును. శ్రీ బాపనారిలు శ్రీశైల క్షేత్రంలోని శ్రీ మల్లికార్జున లింగములోనికి, గోకర్ణంలోని మహాబళేశ్వర లింగములోనికి, మరికొన్ని దివ్య స్థలముల్లోనికి సూర్యమండలం నుండి శక్తిపాతమును చేసి ఉన్నారు. స్వయంభూదత్తుని ఆర్చామూర్తిలోని కూడా శక్తిపాతము జరిగినది. అగ్ని సంబంధమైన ఈ శక్తికి శాంతి జరపబడను. ఆర్చామూర్తి యొక్క తీక్షణతకు
అర్చకునితో సహా అర్చనలు జరుపువారు అందరూ శిక్షించబడుదురు. అనిష్ట ఫలములు సంప్రాప్తించును. స్వయంభూదత్తునిలోనికి సూర్యమండలము నుండి శక్తిపాతము జరిగిన విషయము అంతర్జ్ఞానము కలిగిన యోగులు మాత్రమే గ్రహించగలుగుదురు. శ్రీశైలమునందు శక్తిపాతము శ్రీ బాపనారిల ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజల సమక్షంలో జరిగినది. సూర్యమండలం నుండి తేజస్సు వెలువడి అందరూ చూచుండగానే మల్లికార్జున లింగమునందు లీనమైనది. అసలు శ్రీపాద శ్రీవల్లభ అవతారమునకు ఈ శక్తిపాతమునకు అత్యంత గోపనీయమైన దైవరహస్యము కలదు. అది మహాయోగులకు మాత్రమే తెలపవలసిన విషయము, తెలుసుకొనదగిన విషయం. శ్రీశైలంలో శాంతి జరిగినది. వేలాది మందికి అన్నదానము జరుగుట వలన జఠరాగ్ని శాంతింపబడినది. శక్తి ఉగ్రతత్వమును వీడి శాంతితత్వములో నిలిచినప్పుడు సర్వశుభములు ప్రశాంత స్థితిలో జరుగుతుండను. అయితే పీఠికాపురంలోని శ్రీ స్వయంభూతత్వంలో జరిగిన శక్తి పాతమునకు కంటికి కనిపించే నిదర్శనములు లేవు. అందువలన అక్కడ శాంతి ప్రక్రియలు కూడా చేపట్టబడలేదు. శ్రీ బాపనారిలు శాంతి జరగవలనని, అన్నదానము జరగవలనని సూచించినను అచ్చటి పండితులు తమ కుతర్కములతో వారి ప్రతిపాదనను తులసిపుచ్చిరి. కాలము గతించుచుండెను. శ్రీపాద శ్రీ వల్లభులు 2వ సంవత్సరంలోనే ప్రవేశించరి. శ్రీ వల్లభులు అనేక లీలల ద్వారా వారి షోడశ కళా పరిపూర్ణమైన మహాయుగావతారమని విషయము బోధ చేయుచుండిరి. తమ 16 సంవత్సరముల వయసులో పీఠికాపురమును వీడిరి. ఆ తర్వాత 14 సంవత్సరములు కురుపురము తదితర ప్రాంతములు సంచరించినను వారి వయసు మాత్రము 16 సంవత్సరముల ఎందే నిలిచిండెను. 16 సంఖ్యకు మరి ఒక ప్రాముఖ్యత కలదు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు పూర్వయుగములో 16 రూపములతో దర్శనమిచ్చిండిరి. అవి యోగిరాజు, అతివరుదుడు, దిగంబర అవధూత, శ్రీ దత్తాత్రేయుడు, కాలాగ్ని శమనుడు, 5 యోగిజన వల్లభుడు, 6 లీలా విశ్వంభరుడు, 7 సిద్ధరాజు, 8 జ్ఞానసాగరుడు, 9 విశ్వంభరావధూత, 10 మాయా ముక్త అవధూత, 11 ఆదిగురువు, 12 సంస్కారహీన శివస్వరూపుడు, 13 దేవదేవుడు, 14 దిగంబరుడు, 15 దత్తవధూత, 16 శ్యామ కమలలోచనుడు. శ్రీ దత్తప్రభువులు భోగమోక్షప్రదులు. వారిని ఆరాధించుటకు వారి పాదుకులను ఆరాధించనే చాలును. వారి పాదుకులను 4 వేదములు 4 కుక్కల రూపంలో పొంది నాకుచున్నవి. అన్ని అపవిత్రములను పోగొట్టగలిగిన వేదములే అపవిత్ర శునకములై వారి పాదపద్మముల వద్ద పడి ఉండగా వారి పవిత్రతను ఊహించుటకు మానవులకే కాదు దేవతలకు సప్తఋషులకు కూడా అసాధ్యము. పూర్వము వామనవతార సమయమున వారికి సమకాలికుడిగా వామదేవ మహర్షి అనే ఋషి ఉండేవారు. వారు జన్మించినప్పుడు మాతృగర్భం నుండి తల ఒక పర్యాయము బయటకు వచ్చి పరిసరాలను పరికించి తిరిగి గర్భస్థమయ్యను. అప్పుడు దేవతలు ఋషులు ప్రార్థించగా వారు మరలా జన్మించిరి. వారు అజన్మ బ్రహ్మజ్ఞానులు. శ్రీపాదులు వారి జననములోనూ అదే విధముగా జరిగినది. ఈ ప్రకారముగా 2 సార్లు జన్మించడం వలన వారి అజన్మ ద్విజులు, అజన్మ బ్రహ్మజ్ఞాన సంపన్నులు. వారు సంపూర్ణమైన అఖండ అనంత అద్వైత సచిదానందముతో అవతరించిరి కనుక ఈ అవతారమును వారికి గురువను వ్యక్తియే లేడాయను. శ్రీపాదుల వారు గణేష చతుర్థి నాడు చిత్తా నక్షత్రమునందు తులారాశిలో సింహలగ్నమునందు జన్మించిరి. వాస్తవమునకు వారు త్రిమూర్తుల యొక్క సంయుక్త రూపము గాక వారికి అతీతముగానున్న ఒకానొక ప్రత్యేక తత్వము. అందువలన వారి త్రిమూర్తులకు అతీతమైన 4వ తత్వమని సూచించుటకు చతుర్థి తిథి నాడు జన్మించింది. సృష్టి అంతటి ప్రవృత్తి గుణములు నివృత్తి గుణములు రెండింటికి అధిపతి అయిన గణేశతత్వం అని సూచించుటకు గణేష చతుర్థి దినమును ఆవిర్భవించింది. చిత్తా నక్షత్రమునకు అధిపతి అంగారకుడు. అంగారకుని మంగళగ్రహముని కూడా అందరు. ఈ గ్రహము పాపస్థుడైన ఎడల జీవులకు అనేక అమంగళములు సంప్రాప్తించును. అన్ని అమంగళములను హరించుటకు పరిహరించుటకు సర్వశుభములను ప్రసాదించుటకు వారు చిత్తా నక్షత్రమునందు జన్మించారు. చిత్తా నక్షత్రమున శ్రీపాదుని అర్చించిన విశేష ఫలము కలుగును. శ్రీపాదుల వారు సాక్షాత్తు ధర్మశాస్త్ర గనక హరిహరాత్మజుడైన అయ్యప్ప స్వామినని తెలియజేయుటకు తులారాశిలో జన్మించింది. గ్రహములకు రాజైన సూర్యుని యొక్క సింహలగ్నంలో జన్మించి వారు విశ్వప్రభువుననియు దర్బారు చేయుటకు వచ్చిన చక్రవర్తిననియు తెలియజేయుచున్నారు. శ్రీపాదులు వారికి తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. ధర్మ సంకటములు ఏర్పడినప్పుడు వారిని ప్రార్థించిన సరి అయిన ధర్మపదము దర్శనీయమగును.
శ్రీ దత్త ప్రభువు నుండి త్రిమూర్తులు, వారి నుండి 3,00,00,000 దేవతలు, వారి నుండి 33 కోట్ల దేవతలు వచ్చినారు. అందువలన దత్తనామస్మరణ చేసిననే సమస్త దేవతాస్మరణ చేసిన ఫలము లభించును. శ్రీ దత్తుని బ్రహ్మముఖమునకు ఋషి పూజ చేయవలెను. విష్ణుముఖమునకు శ్రీ సత్యనారాయణ వ్రతము, విష్ణు సహస్రనామము చేయవలెను. రుద్రముఖమునకు రుద్రాభిషేకము చేయవలెను. వారి బ్రహ్మముఖ జివ్వయందు సరస్వతి కలదు. మధ్యముఖ వక్షస్థలమునందు లక్ష్మీ కలదు. శివముఖ వామభాగమున గౌరీదేవి కలదు. సృష్టి యందలి సమస్త స్త్రీ దేవతాశక్తులను శ్రీపాదుల వామభాగమునందు కలవు. సమస్త పురుష దేవతాశక్తులను శ్రీపాదుల వారు కుడి భాగమునందు కలవు. తిరుపతిలో 7 కొండల మీద వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు దత్తప్రభువే. వేం అనగా పాపములను, కట అనగా ఖండించువాడు, పారద్రోలువాడు అని అర్థము. వేంకారము అమృత బీజము, వేం కారము అమృత బీజము, కట అనున్నది ఐశ్వర్య బీజము. అందువలన వెంకటేశ్వరుడు అమృత ఐశ్వర్య ప్రదాతయను, సకల పాపములను పారద్రోలువాడును. శ్రీ వెంకటేశ్వరుడును శ్రీపాదశ్రీ వల్లభులను అభిన్నమూర్తులు. అప్పుడు నేను ఎట్లంటిని, అయ్యా తిరుమలదాసు, వర్ణశ్రమ ధర్మములను పాటించవలెనని పూర్వపు పెద్దలు వచించిరి. శ్రీపాదశ్రీ వల్లభులు దానికి కొంత భిన్నముగా చెప్పుచున్నారని తోచుచున్నది. నా సందేహం నివృత్తి చేయవలసినదిగా కోరుచున్నాను. అంతటి తిరుమలదాసు ఈ విధంగా చెప్పనారంభించను. నాయన, బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞాన అన్వేషిగా జీవించవలెను. అప్పుడు మాత్రమే అతడు సద్బ్రాహ్మణుడని పిలువబడను. తనకు విహితమైన ధర్మములను త్యజించి దురాచారపరుడైన ఎడల అతడు దుష్టబ్రాహ్మణుడగును. అతని యొక్క దురాచారములు మితిమీరిన ఎడల, అనగా గోహత్య చేసి గోమాంసమును భుజించుట, పరస్త్రీ లోలత్వము మన్నగు వాటికి లోనైన ఎడల అతనిలో బ్రాహ్మణత్వము లేసిమాత్రమైనను లేదని గ్రహింపవచ్చును. మితిమీరిన దురాచారముల వలన అతనిలో బ్రాహ్మణ తేజస్సు సంపూర్తిగా హరించబడును. అతని శరీరమునందలి జీవకణములు సహితము అనేక మార్పులకు లోనై చండాలత్వమునందును. అప్పుడు అతడు నామమాత్ర బ్రాహ్మణుడగును. క్షత్రియుడు బ్రహ్మజ్ఞాన కాంక్షుడై నిరంతరము తపస్సు వలన బ్రాహ్మణత్వం పొందవచ్చును. అప్పుడు జన్మసిద్ధముగానున్న అతని శరీరమందలి జీవకణములు బ్రాహ్మణతత్వము నందును. ఈ విధముగా బ్రాహ్మణతత్వం పొందినవాడు విశ్వామిత్రుడు. శనైశ్వరుడు 3 రాసుల్లో ప్రయాణము చేయు 7.5 సంవత్సరముల కాలములో ప్రతి మనుష్యునకు శరీరమునందలి జీవకణములు మార్పులను చెందును. పాత జీవకణములు నశించును, కొత్త జీవకణములు సృష్టించబడును. ఈ ప్రక్రియ అంతయును మనుషులకు తెలియకుండానే జరుగుచుండను. క్షత్రియుడు తన క్షేత్రవృత్తిని వీడి శాంతరస ప్రధాన వృత్తి అయిన కృషి, గోగణ పోషణ, వాణిజ్యాదుల యందు నిరతుడైన ఎడల, అది త్రేవదశకు వచ్చిన ఎడల అతనిలో క్షాత్రము ఎంతమాత్రము నిలవదు. అతని మనస్సు, బుద్ధి, శరీరము అనేక మార్పులకు లోనై వైశ్యత్వము నందును. బ్రాహ్మణుడు క్షాత్రవృత్తిని అవలంబించిన పరశురాముని వలె నగును. పూర్వకాలంలో ద్రోణాచార్యులు, కృపాచార్యులు జన్మతగా బ్రాహ్మణులైనను క్షాత్రవృత్తిని అవలంబించలేదా? కుసుమ సృష్టి వైశ్యుడైనను క్షాత్రవృత్తిని అవలంబించలేదా? జన్మతగా అయినను నేను శ్రీపాదుల అనుగ్రహం వలన బ్రహ్మజ్ఞానమును పొందలేదా? జన్మతః శూద్రుడైన వాడు కూడా నిరంతర కృషి వలన వైశ్యుడిగా కానీ, క్షత్రియుడిగా కానీ, బ్రాహ్మణుడిగా కానీ మారవచ్చు. కేవలం ఒకనొక జాతిలో జన్మించినంత మాత్రమున శిక్ష వేయుట కానీ యమధర్మరాజు చేయుడు. మనము చేయు శుభాశుభ కర్మములను బట్టి ఫలితములను ప్రసాదింపబడుచుండును. జన్మతః శూద్రుడైనను నేను మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మించవచ్చును. జన్మతగా బ్రాహ్మణుడైన వాడు మరుజన్మలో శూద్రుడిగా జన్మింపవచ్చును. కొన్ని సాంఘిక కట్టుబాట్ల కోసం వర్ణ వ్యవస్థ ఏర్పాటైనది. పరమాత్మ యొక్క ముఖము బ్రాహ్మణత్వమును, బాహువులు క్షత్రియత్వమును, ఉరుపులు వైశ్యత్వమును, పాదములు శూద్రత్వమును సూచించుచున్నవి. శ్రీపాదశ్రీ వల్లభలే ఒక పర్యాయము సెలవిచ్చి ఉండేది. శంకరభట్టు, నీవు మా ఇంట ఆతిథ్యమును స్వీకరించుచున్నావు. మా ఇంటి భోజనము బ్రాహ్మణ భోజనమే. నిరంతరము శ్రీపాదుల వారి స్మరణతోనూ ధ్యాసలోనూ ఉండేడు ఈ పరిసర ప్రాంగణమంతయును శుభప్రదములు, పవిత్రములు అయిన దివ్య స్పందనలతో నిండియుండును. నరసవధానులు జన్మతః బ్రాహ్మణుడైనను ఆ గృహమందలి భౌతిక, మానసిక
ఆధ్యాత్మిక స్పందనలన్నీ విషపూరితములై ఉన్న కారణమున కలుషిత వాయుమండలంలో నిండిన బ్రాహ్మణ గృహమున శ్రీపాదులు ఆతిథ్యమును స్వీకరించిరైరి. దీనిలోని రహస్యం ఇదే సుమి. జీవులు తమ పరిణామ క్రమంలో కానీ విపరిణామ క్రమంలో కానీ కర్మసూత్రం అనుసరించి జన్మించుటకు అసలు కులములు అన్నవి ఉండవలేను కదా. అందులకే ఆ ఏర్పాటు జరిగినది. జాన్ అనునతుడు జర్మనీ దేశస్థుడైనను బ్రహ్మజ్ఞాన అన్వేషి అయిన కారణమున పరిణామ క్రమమున యొక్క చివరి దశలో కురుపురములో శ్రీపాదుల దర్శన భాగ్యమై వారి అమోఘమైన అనుగ్రహమును పొందగలిగిన నరసవధానులు పీఠికాపుర వాస్తవ్యుడైన అనేక సంవత్సరముల వరకు శ్రీపాదులను అవతారమూర్తిగా గుర్తించలేకపోయిన కారణమున వలన గుర్తించిన తదుపరి కూడా ఇంకనూ ఎంతయో సాధనాక్రమమును కానీ వానికి శ్రీదత్తుని అనుగ్రహమును పొంద సాధ్యం కాలేదు. అప్పుడు శంకరభట్టు ఇట్లా అడిగాను, అయ్యా, మీరు జీవకణములు మార్పు చెందునని చెప్పితిరి. అయితే ప్రతి జాతికి ఒక ఆత్మ ఉండునా? పార్వతీదేవి హిమవన్నగము కుమార్తె అని చెప్పుటలో భావమేమి? అంతటి తిరుమలదాసు ఇట్లా, ప్రతి జాతికి ఒక ఆత్మ ఉండును, అది ఒక మానసిక పదార్థమై ఉండును, అది దివ్యాత్మ అయిన శ్రీ దత్తు నుండి వెలువడిన భాగము. సదా దానిలో ప్రత్యక్ష సంబంధము కలిగిన మహాశక్తి అది. నీవు అనుకున్నట్లు జాతి అనగా ఆ జాతిలో జన్మించిన వ్యక్తులు మొత్తము కాదు. స్పృహ కలిగి ఉండి జీవించి ఉండిన జీవులలో జీవకణములు ఏ విధముగా నుండునో అదే విధముగా ఆ సామూహిక వ్యక్తిత్వమునందు ఈ వ్యక్తుల యొక్క వివిధములైన శక్తి సామర్థ్యములు గుణగణములు అంతర్లీనమై ఉండును. ఇదే విధముగా ప్రతి పల్లెకును ఆత్మ ఉండును, ప్రతి పట్టణమునకును ఆత్మ ఉండును, ప్రతి దేశముకును ఆత్మ ఉండును. మనం నివసించు భూమి కూడా ఆత్మ కలదు. దానిని మనం భూమాత అని పిలుస్తున్నాము. అనగా ఈ భూమి యొక్క అభిమాన దేవతను భూమాత అనుచున్నాము. ఆమె యొక్క ఆత్మ పరమాత్మ నుండి వెలువడినది, ఒకనొక మనస్సంబంధమును కలిగిన మహాశక్తి. ఇదే విధంగా హిమవన్నగమునందు అభిమానము గల దేవతాశక్తికి హిమవంతుడని పేరు. ఆ హిమవంతుని కుమార్తెయే హైమావతి. సర్వసాక్షి అయిన సూర్యభగవానుని కుమారుడు యమధర్మరాజు. అనిన ఎడల జీవుల శుభాశుభ కర్మలను అనుసరించి తీర్పు చెప్పి పాపులను శిక్షించు దేవాత్మ అని అర్థము. సూర్యభగవాను వలన మాత్రమే సర్వజీవులను తమ తమ కార్యకలాపములు సాగించగలుగు చైతన్యమును పొందుతున్నారు. ఆకాశమున విరాజమానుడై సూర్యుడు వేరు ఆ సూర్యుని అభిమాన దేవతా స్వరూపముగానున్న దేవతాత్మ వేరు. శ్రీపాద శ్రీవల్లభులు 30 సంవత్సరముల వయస్సులో గుప్తమయ్యేదరని నీతో చెప్పేదని. కోటాను కోట్ల బ్రహ్మాండములలో వారి ప్రతి అణువులోనూ విలీనమయ్యేదరు. వారు సర్వంతర్యామి కదా. తిరిగి విలీనమగుట అనగానేమి అని నీవు అడగవచ్చును. వారు సర్వంతర్యామిగా నున్నను వారి యొక్క శక్తి ప్రభావములకు కొంత దూరముగా కోటాను కోట్ల బ్రహ్మాండములు ఉన్నవి. వాటిలోని పరిణామ క్రమములను వేగరపరిచి ఉద్దేశముతో తమ శక్తి ప్రభావములకు దగ్గరగా వారు వాటిని ఆకర్షించెదరు. సమస్త సృష్టిలోని పరిణామ దశలో ఒకనొక విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ విధముగా శ్రీ దత్తాత్రేయుల వారు అవతరించెదరు. ఇనుమును సూజంటురాయి ఆకర్షించును. అదే ఇనుమును మాలిన్యములతో కూడి ఉన్నప్పుడు ఆకర్షణ అత్యంత బలహీనముగా నుండును. మాలిన్యములను రహితమునర్చి సృష్టి యందుల ప్రతి అణువును తమ వైపు ఆకర్షించుకొని విశ్వ పరిణామమునకు వినూత్న దిశను ఇవ్వదలిచినప్పుడు మాత్రమే ఈ విధమైన అవతారము వచ్చును. శంకరభట్టు తిరుమలదాసును ఇట్లా అడిగాను, అయ్యా, అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి తదా పంచకన్యాం పటే నిత్యం మహాపాతక నాశనము అని చెప్పుదురు కదా. ఈ విషయం నాకు అంత సులభముగా అర్థమవుట లేదు. వివరింపు ప్రార్థన. అంతటి తిరుమలదాసు ఇట్లు చెప్పాను, అహల్య దేవేంద్రులను మోహించెను. ఆమెను పొందవలనని మాయాపాయము పన్నెను. కోడి రూపమును ధరించిన కుక్కరకు అని అరిచెను. వేకుజాము అయ్యనను అనుష్ఠానముకరు గౌతముడు బయలుపెట్టెను. పతివ్రత అయిన అహల్యను అతడు తాకజాలడు. దేవేంద్రుడు దేవతాశక్తులు కలవాడు కనుక అహల్య వ్యామోహముననున్న అతని తీవ్ర మనస్సు యొక్క శక్తి వలన అహల్యను పోలిన స్త్రీ రూపము ఆవిర్భవించెను. మాయా అహల్య రూపము యొక్క శరీరమందలి జీవకణములన్నీ దేవేంద్రుని తీవ్ర మనశ్శక్తి వలన మాత్రమే ఏర్పడిన.
మాయా అహల్యతో సంగమించిన ఇంద్రుని చూసి ఉగ్రుడైన గౌతముడు వారిద్దరినీ శపించను. అంతటా అహల్య, ఓ తెలివిమాలైన ముని, ఎంత పనిచేసేదివి అనెను. అహల్య గౌతమ ముని కంటెను ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి నొందెను. అహల్య శాపం వలన గౌతముడు 12 సంవత్సరములు మనస్సంచలము నొంది శివార్చనమును స్వస్థుడాయను. అహల్య మనశ్శక్తి జడత్వమునందుండెను. దానితో ఆమె శరీరము కూడా జడత్వమునంది పాషాణమయ్యను. శ్రీరాముని పాదధూళి వలన అహల్యకు శాప విమోచనము కలిగను. అందువలన అహల్య పరమ పవిత్రురాలని గ్రహింపు. శాపగ్రస్తుడైన దేవేంద్రుడు పంచపాండవులుగా జన్మించను. 5 రూపములైనను 5 మనస్సులను ఉన్నను వాటికి ఆధారభూతమైన ఆత్మ ఒకటి. ఇది ఒక విచిత్రమైన విషయము. సచీదేవి ద్రౌపదిగా యజ్ఞకుండమును ఆవిర్భవించను. ఆమె అయోనిజి. అసలైన సీతను అగ్నిదేవుడు తన గర్భమున దాచెను. మాయాసీతను రావణుడు లంకకు కొనిపోయాను. సీత అగ్నిప్రవేశం చేసినప్పుడు 2 సీతలు వెలుపలికి వచ్చేది. కావున సీతాదేవి మహాప్రతివ్రత అని తెలియము. భూచక్రమునందలి 12 రాసుల్లోనూ 20 నక్షత్రములు కలవు. ఈ 20 నక్షత్రములకు అభిమాన దేవత తారాదేవిగా జన్మించను. ఆమె నిండు యవ్వనవతిగా నుండగా గురుగ్రహ అభిమాన దేవత అయిన బృహస్పతి మోహించెను. ఆమెను వివాహమాడెను. వృద్ధుడైన పతి నిండు యవ్వనవతిని సంతృప్తిపరజాలడు. ఇది ధర్మవిరుద్ధమైన విషయము. వివాహ సందర్భమున చేసిన ప్రమాణమును ఉల్లంఘించుట క్షంతవ్యము కాదు. తారాదేవికి బృహస్పతిని చూచినప్పుడు భాతృభావమే కలిగేది కాదు. ఆమెలో తన ఎడల భర్తభావమును కలిగించవలసిన బాధ్యత బృహస్పతి మీద కలదు. సర్వధర్మంలో తెలిసిన అతడు ధర్మవిరుద్ధముగా ప్రవర్తించను. తారాదేవి శరీరమునందరి జీవాణువులు ఆమె మనఃప్రవృత్తికి అనుగుణముగా అనేక మార్పులు చెందెను. ఆమె మనస్సునందు చంద్రుని రూపము నిలిచి ఉండెను. ఆమె హృదయము చంద్రాధీనమై ఉండెను. ఈ విధముగా పరిణామ స్థితి నుండి తారాదేవి పూర్వం బృహస్పతిని వివాహమాడిన తారాదేవి ఎంతమాత్రము కాదు. అందువలన తారాచంద్రుల కలయిక ధర్మ విరుద్ధము కాలేదు. సృష్టి నియమముల ప్రకారం 20 నక్షత్రములను చుట్టి వచ్చట చంద్రుని ధర్మం. అది గురుగ్రహ ధర్మము కాదు. ఆ విధముగా గురుగ్రహము సంచరించిన ధర్మ విరుద్ధమగను. ధర్మ విరుద్ధమైనది ఏదీ విచ్ఛిన్నము కాక తప్పదు. కావున 27 నక్షత్రముల అభిమాన దేవత అయిన తారాదేవి, చంద్రమండల అభిమాన దేవత అయిన చంద్రునికి చంద్రుడియే ధర్మం. నాయన, ఈ ధర్మసూక్ష్మను అనుసరించి తారాదేవి మహాప్రతివ్రత. భీష్ముడు అపశయ్యపై నుండిగా ధర్మరాజును హితోపదేశం చేసిన. చెడు జరుగునప్పుడు సాధ్యమైన ఎడల దాన్ని నిరోధించవలెను, లేదా ధర్మవిరుద్ధమైన పని జరుగు ప్రాంతం నుండి వైదొలగవలెను అని చెప్పుచుండెను. అది వినిన ద్రౌపది పక్కున నవ్వెను. అంతటా భీష్ముడు ఇట్లని, ద్రౌపది దేవికి మానభంగము జరుగు సందర్భం నేను మెన్నకుంటిని. అప్పట్లో దుర్యోధనాదులు భోజనమును నేను చేయుచుంటిని. అందువలన నా బుద్ధి భ్రష్టు పట్టిపోయాను. ఆ చెడు రక్తమంతేను ఇప్పుడు శరీరం నుండి బయలుపడినది. ఇప్పుడు నా బుద్ధి కల్మిషరహితముగానున్నది, సత్యము బోధపడినది అనెను. జీవి పరిణామ దశలు అనేక జన్మలెత్తుచుండును. కొన్ని జన్మలలో స్త్రీగాను, మరికొన్ని జన్మలలో పురుషుడిగాను కూడా జన్మింపవచ్చును. జీవి పరిణామ దశలో అనేక జన్మలెత్తుచుండును. కొన్ని జన్మంలో స్త్రీగాను, మరికొన్ని జన్మంలో పురుషుడిగాను కూడా జన్మింపవచ్చును. మానవ జన్మ లేకుండా పశుపక్షాది జన్మలు కూడా ఎత్తవచ్చును. మండోదరి ఒకానొక జన్మములో పురుషుడిగా జన్మించును. ఆ జన్మమందు ఆమెకు చంచల స్వభావురాలైన ఒక భార్య, దుష్ట ప్రవృత్తి గల ఒక భార్య, మృదు స్వభావము గల ఒక భార్య ఉండేది. చంచల స్వభావురాలైన భార్య వానర జన్మనెత్తి వాలిగా ఆవిర్భవించను. దుష్ట ప్రవృత్తి గల భార్య రావణునిగా జన్మించను. మృదు స్వభావం గల భార్య విభీషణునిగా జన్మించను. కల్పాంతరమునందు వీరు ముగ్గురును మండోదరి పురుషుడిగా జన్మించినప్పుడు అతని భార్యలే. ప్రస్తుత జన్మమున మండోదరి వాలికి భార్య కాగా అంగదుడు జన్మించెను. తదుపరి రావణునికి భార్యగా నయ్యను. రావణ వధానంతరము విభీషణునికి పుట్టపురాణి అయ్యను. వాలికి భార్యగా ఉన్నప్పుడు ఉన్న జీవకణువులు, రావణుని భార్యగా ఉన్నప్పుడున్న జీవాణువులు, విభీషణుని పుట్టపురాణిగా ఉన్నప్పుడున్న జీవాణువులు వేరువేరుగా ఉన్నవి. అందువలన మండోదరి కూడా మహాప్రతివ్రతయే. అప్పుడు శంకరభట్టు ఇట్లా అడిగాను, అయ్యా, స్త్రీలకు ఒకే భర్తతో ఉండవలననియు పురుషులు ఏకపత్ని వ్రతులై ఉండవలననియు చెప్పుతారు కదా. బహుభార్యత్వము కానీ బహుభర్తత్వము కానీ నిందనీయములు కాదా?
అంతటి తిరుమలదాస్ ఇట్లు చెప్పెను, నీవు చెప్పినది అక్షరాలా నిజము. ఒకడు నిష్కారణముగా భార్యను హింసల పాలు చేసిన ఎడల సప్తజన్మముల బాల వైదవ్యము నందునని చెప్పబడినది. ఒక పురుషుడు 4-5 స్త్రీలను వివాహమాడిన ఎడల మరుజన్మమున ఆ పురుషుడు స్త్రీగా జన్మించను. ఆ 4-5 స్త్రీలు తమ కామవాసనలు సంస్కారములు నశింపని ఎడల పురుష జన్మమునెత్తి ఆ స్త్రీని అనుభవించెదరు. ఇట్లు ఒక జన్మయందే జరిగినచో వ్యభిచార దోషము కలుగును. అట్లుగాక ఆ స్త్రీని వేరు జన్మముల యందు విడివిడిగా ఆ పురుషులు వివాహమాడిన ఎడల దోషము లేదు. ఇది కాలచక్ర ప్రభావం. ఈ మహాచక్రం నందు ఇటువంటి వింతలు ఎన్నయో జరుగుతుండెను. స్త్రీ జన్మ నెత్తిన ఎడల ఆ జన్మకు సంబంధించిన ధర్మమును ఆచరింపవలెను. పురుష జన్మ నెత్తిన ఎడల ఆ జన్మకు సంబంధించిన ధర్మమును ఆచరింపవలెను. భార్యాభర్తలను విడదీసిన పాతకులకు అటు పురుష జన్మకు కానీ ఇటు స్త్రీ జన్మకు కానీ చెందకుండా నవంసుక జన్మం నెత్తి సంసార సుఖమున్నది ఏమిటో తెలియక దుఃఖమును అనుభవించచ్చు మనస్తాపం నొందెదరు. మాంసభోజనము నిషిద్ధము. ఒకడు మేకను చంపి 10 మందితో కలిసి దాన్ని భుజించినను అనుకొనుము. ఆ మేక ప్రాణోత్క్రమణ సమయమున విపరీతమైన బాధను అనుభవించును. ఆ బాధమయ స్పందనలు వాయుమండలములో నిక్షిప్తమై ఉండును. వాయుమండలమునందు బాధమయ స్పందనలు ఆనందమయ స్పందనలు నిక్షిప్తమై ఉండును. సత్కర్మల వలన ఆనందమయ స్పందనలు జనించును, దుష్కర్మల వలన బాధమయ స్పందనలు జనించును. చచ్చిన మేక తనను తినిన 10 మంది మానవులను హింసింపవలనని తలచును. ఆ కారణము చేత ఆ మేక మానవ ధ్యాస వలన మానవ జన్మనెత్తును. ఆ మానవులు మేక జన్మమునెత్తెదరు. ఈ రకముగా కర్మ యొక్క ఫలితములు ప్రతిచర్యను కలుగుచుండును. అందువల్ల మానవులు క్షమాగుణము నలవర్చుకొనవలెను. సాత్వికుడు మేకను చూచినను దాని మాంసము తిననలడు. ఒకవేళ ఆ మేక పూర్వజన్మమునందు తనను భక్షించిన మనుష్యుడే అయినను సరే క్షమించి వదిలి దానికి ప్రాణదానము చేసిన ఎడల అంతటితో ఆ కర్మచక్రము ఆగను. పీఠికాపురవాసులు సాంఘూతిక పుణ్యమును సాంఘూతిక పాపమును ఒక్కసారి ఫలించి శ్రీపాద శ్రీవల్లభ జననమును కారణమాయను. పుణ్యజనులు వారిని శ్రీదత్తునిగా గ్రహించి శుభ ఫలితములను పొందిరి. పాపజనులు వారిని శ్రీదత్తునిగా గ్రహింపక మరింత అశుభ ఫలితములను పొందిరి. శ్రీదత్తుని ఆరాధించుచు శ్రీపాద శ్రీవల్లభుల వారిని నిందించువారు రౌరరాది నరకములను పొందెదరు. విషయము అర్థము కానప్పుడు మౌనం వహించడం మంచిది. అంతేకాని దివ్య భవ్యమైన ఆ శ్రీ మన్మహామంగళ రూపమును నిందింపరాదు. వారి ముఖమునకు హారతులిచ్చుచు పాదములకు మేకులు కొట్టువారును శ్రీ దత్తావతారము నిందించువారును సుఖవ్యాధులు పాలయ్యదు. అంతేగాక శ్రీదత్తుల వారు ఒకనొక విచిత్రమైన యోగశక్తిని తమ అనుగ్రహ లీలలో చేర్చిరి. పుణ్యజనులకు శ్రీ దత్తనామ స్మరణమున సర్వ మనోరథములు అయోచితముగా అప్రయత్నముగా సిద్ధించును. శ్రీ వల్లభును నిందించు పాపజనులకు విచిత్ర పద్ధతుల్లో విఘ్నములు అనిష్టములు కోకొల్లలుగా జరుగుచుండను. శ్రీపాదులు వారిది అగ్నిస్వరూపం. వారు ధరించున్నది అగ్నివస్త్రం. వారి పవిత్రమైన యోగాగ్ని స్వరూపం. వారి పాదుకలమయమును వర్ణించుటకు యుగములు చాలవు. వేదోపనిషత్తులు కూడా శ్రీ పాదుకామయమును వర్ణించి సంపూర్తిగా చెప్పగలుగుట అసాధ్యం. ఎన్ని యుగములు గడిచినను, ఎన్ని కల్పములు గడిచినను, ఎన్ని సృష్టి స్థితిలో జరిగినవి కానీ శ్రీ దత్తుల వారు శ్రీ దత్తులే. వారికి సాటి మరి ఎవరునూ లేరు. వారు సాక్షాత్తు శ్రీపాద శ్రీ వల్లభులే. సృష్టిలోని ప్రతి అణువును ఈ పరమసత్యమునకు సాక్ష్యము పలుకును. శ్రీ పీఠికాపురమునకు విచిత్రమైన అవధూత వచ్చెను. అతడు ఉన్మత్త సిద్ధుడు. అతడు తిట్లు శాపనార్థములు మూలమున ఆశీస్సులు అందజేయు విద్త సాధువు. అతడు ఎవరినైనా పొగిడిన యెడల అవతల వ్యక్తి యొక్క పుణ్యఫలము క్షీణించినట్లే ఆ సిద్ధుని పీఠికాపుర వాసులు స్వయంభూదత్తుడు ఎక్కడున్నాడని అడిగిరి. అప్పుడు ఆ సిద్ధుడు స్వయంభూదత్తుడు సమస్త పుణ్యక్షేత్రముల్లోనూ స్నానం చేసి ఏలానదిలో ఉన్నాడని తెలిపాను. అంతటా ఏలానదిలో ప్రయత్నము చేయగా స్వయంభూదత్తుని విగ్రహము బయలుపడినది. దానిని ఒక శుభముహూర్తమున అపర సర్వ మంగళాదేవి అయిన సుమతి మహారాణియు బ్రహ్మ తేజో విరాజితులైన అప్పలరాజు శర్మయు పునఃప్రతిష్ఠించింది. ఇది ఆ సిద్ధుని కోరిక మేరకు జరిగినది. ఆ మహోత్సవములకు శ్రీ బాపనారీలు ఆధ్వర్యము వహించిరి. ఆలయములు పునఃప్రతిష్ఠ జరిగిన నాడు ఆ సిద్ధుని బాపనారీలు తమ ఇంటికి భిక్షకు పిలిచిరి. ఆ సిద్ధుడు వల్లి అనెను. తాతగారింటనున్న శ్రీపాదులను ఆ సిద్ధుడు దర్శించును. కేవలం 2వ సంవత్సరం వయసు నడుచుతున్న ఆ దివ్య శిశువుపై వారికి అమితమైన పుత్రవాత్సల్యం పొంగినది.
మేనమామ అయిన వెంకవదానులు భుజంపై నెక్కి వినోదముగా మేనమామ పిలకతో వింత వింత చేష్టలు చేయుచు సిద్ధుని వంక చూసి శ్రీపాదులు నవ్వసాగారు. ఆ నవ్వును వినిన సిద్ధుడు సమాధిస్థితుడాయను. అతడు ప్రకృతిస్థుడై తదుపరి శ్రీపాదుల వారు, మాధవ, నాకు 16 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు నీ కోరిక మేరకు బుక్కరాయుడిచే హిందూ సామ్రాజ్యము స్థాపించబడును. హరిహరునకు బుక్కరాయునకు నీవు తోడైయుండుము. నువ్వు విద్యారణ్య మహర్షి నామమున విఖ్యాతులు అయ్యేదవుగాక. నీ సోదరుడైన సాయణాచార్యుని ఇంట రాబో శతాబ్దములో గోవింద దీక్షితుడు జనించును. ఆ గోవింద దీక్షితుడు ఎవరో కాదు, నీవే. రాజర్షివై తంజావూరు మహామంత్రివై వర్ధిల్లేదవుగాక అనివి. అంతటా ఆ సిద్ధుని కన్నుల వెంట ఆనంద బాష్పములు జలజల రాలిను. అతడు శ్రీపాదుల వారిని అక్కున చేర్చుకొనెను. అలవలకగా శ్రీపాదుల వారు సిద్ధుని పాదములకు నమస్కరించింది. సిద్ధుడు ఇది ఏమి వింత అనెను. అంతటా శ్రీపాదుడిట్లండ్రి, నీవు శృంగేరి పీఠామును అధిష్ఠించు విద్యారణ్య నామమున విఖ్యాతుడు వయ్యదవు. నీ శిష్య పరంపరలో 3వ వాడిగా నీవే కృష్ణ సరస్వతి నామమున జనించెదవు. నీకు నా యందు పుత్రవాత్సల్యం విక్రమగానున్నది. కావున నేను నృసింహ సరస్వతి నామమున తిరిగి అవతారమెత్తినప్పుడు నీవు కృష్ణ సరస్వతి నామమున నాకు కాశీలో సన్యాస దీక్షనిచ్చెదవు. దీనికి కాశీ విశ్వేశ్వరుడును అన్నపూర్ణ మాతయ్యను సాక్షి. నీవు సన్యాస ధర్మం పునరుద్ధరింపవలసి ఉన్నది. వశిష్ఠ శక్తి పరాశర సత్రయా ఋషి ప్రవరాన్విత పరాశర గోత్రోద్భవులను ఋగ్వేదులను అయిన వాజపేయ యాజులు మాధవాచార్యుడు విద్యారణ్య మహర్షిగా వినతిగాంచి తీరును. నాయన, రేపు నీకు మరిన్ని విషయములు చెప్పేదను అని తిరుమలదాసు ఈరోజు వృత్తాంతమును ముగించెను. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. 8వ అధ్యాయం సంపూర్ణం.